ప్లీజ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. హాంకాంగ్లో ఏం జరుగుతోంది, అసలు హాంకాంగ్ చరిత్ర ఏంటి, హాంకాంగ్ పరిణామాలను ఒక పర్స్పెక్టివ్లో ఎలా అర్థం చేసుకోవాలి. హాంకాంగ్ అనేది చైనాలోని ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్. దీని పేరు హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్. చైనాలో ఉన్న ఇతర నగరాలకు హాంకాంగ్కు ఒక స్పష్టమైన తేడా ఉంది. ఈ తేడా ఏమిటో అర్థం కావాలంటే మనకు దీని చరిత్ర అర్థం కావాలి. 1898లో హాంకాంగ్ బ్రిటిష్ కాలనీ అయింది. అంటే బ్రిటన్కు చైనా 99 ఏళ్ల పాటు హాంకాంగ్ పైన ఒక లీజ్ హక్కులను ఇచ్చింది. ఈ 1898లో లీజ్ ఎందుకు ఇచ్చింది బ్రిటన్కు అంటే 1842లో 1842లో చైనాకు ఆనాడు చైనాను పాలిస్తున్నటువంటి డైనాసిటీ వంశము QING అని ఇంగ్లీష్లో రాస్తారు. నేను ఆన్లైన్లో వెరిఫై చేస్తే దాని చైనీస్ ప్రొనౌన్సియేషన్ మాత్రం చింగ్ అని వస్తుంది. అంటే అది చైనీస్ ప్రొనౌన్సియేషన్ కనుక చింగ్ డైనాసిటీ అంటున్నారు. సో దాన్ని QING అని మనం ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేస్తే క్వింగ్ డైనాసిటీ అంటాం. బట్ చైనా పరిభాషలో చైనా ప్రొనౌన్సియేషన్ దాన్ని చింగ్ డైనాసిటీ. ఏదైనా కానివ్వండి, QING డైనాసిటీ. సో ఈ వంశము వారు చైనాను పాలిస్తున్న సమయంలో చైనాకు బ్రిటన్కు మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవి. కానీ చైనా వాణిజ్యం చైనా బ్రిటన్ల మధ్య వాణిజ్యం చైనాకు అనుకూలంగా ఉండేది. చైనా ప్రధానంగా సిల్క్, అలాగే పోర్సిలిన్ ఇలాంటి హై వాల్యూ ప్రొడక్ట్స్, చాలా విలువ కలిగిన ఎగుమతులు బ్రిటన్కి చేసేది. సో బ్రిటన్ నుంచి సిల్వర్ వచ్చేది చైనాకు, కానీ అది సరిపోయేది కాదు. సో చైనా వాణిజ్యంలో చైనాకు అనుకూలంగా ఉండేది, చైనాది ఆధిపత్యం ఉండేది. దీన్ని దెబ్బతీయడానికి బ్రిటన్ ఏం చేసిందంటే ఈ ఓపియం, నల్లమందు అంటాం, ఓపియం మత్తుమందు లాంటిది అది. సో ఆ ఓపియంను పండించింది. మన భారతదేశంలోని ఆనాడు బ్రిటిష్ కాలనీగా ఉన్న భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలో కూడా ఈ ఓపియాన్ని పండించింది. సో ఈ ఓపియంను పండించి చైనాకు అక్రమంగా రవాణా చేసేది. ఆ రకంగా చైనాతో తనకున్న వాణిజ్య లోటును, అంటే సక్రమ వాణిజ్యంలో ఉన్న లోటును అక్రమ వాణిజ్యంతో బ్రిటన్ పూడ్చుకునేది. దీంతో చైనా నష్టపోవడమే కాదు, చైనాలో ప్రజలు ఈ మత్తుమందుకు అలవాటు పడడం మొదలుపెట్టారు. దీంతో ఈ చింగ్ డైనాసిటీ వంశానికి చెందిన చైనా రాజు వెంటనే దీన్ని అరికట్టాలి అని చెప్పి ఈ చైనాకు వస్తున్నటువంటి విదేశీ షిప్స్, ముఖ్యంగా బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి నౌకలపైన నిఘా పెట్టి నిర్బంధం విధిస్తాడు. దీంతో బ్రిటన్ వలస పాలకుల కోపం వచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటున్నారు, వర్తకులను ఎలో చేయాలి అని ఒత్తిడి తెచ్చింది. చైనా వాదన ఏంటంటే ఇది మా దేశంలో నిషేధము, అందువల్ల మేము ఎలో చేయము అని. దీంతో బ్రిటిష్ నేవీ చైనాపై యుద్ధానికి వచ్చింది. బ్రిటిష్ నౌకాదళం బ్రిటన్కు ఉన్నటువంటి టెక్నికల్ సాంకేతిక ఆధిపత్యం రీత్యా ఈ యుద్ధంలో దీన్నే ఫస్ట్ ఓపియం వార్ అంటారు. సో 1842లో ఈ ఫస్ట్ ఓపియం వార్లో చైనా ఓడిపోయింది, బ్రిటన్ గెలిచింది. ఆ తర్వాత 1860లో సెకండ్ ఓపియం వార్ కూడా జరిగింది. సో 1842లో ఈ మొదటి ఓపియం యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత బ్రిటన్ చైనా పైన కొన్ని ఒప్పందాలని రుద్దింది. ఈ ఒప్పందాల్లో వాణిజ్య ఒప్పందం ఉంది, అంటే బ్రిటన్కు అనుకూలంగా వాణిజ్య ఒప్పందం ఉంది. దాంతోపాటు ఈ హాంకాంగ్ను బ్రిటన్కి ఇచ్చివేయాలి అని చైనా నుంచి ఒప్పందం చేసుకుంది. సో ఆ రకంగా హాంకాంగ్ బ్రిటిష్ వైపుగా వెళ్ళింది. ఆ తర్వాత రెండవ ఓపియం వార్లో ఇతర ప్రాంతాలు కూడా, మరికొన్ని దీవులు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళాయి. చివరకు 1898లో 1898లో అధికారికంగా చైనా నుంచి బ్రిటన్ హాంకాంగ్ను 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. సో ఆ రకంగా 1997 వరకు, అంటే 1898 నుంచి 1898 నుంచి 1997 వరకు హాంకాంగ్ బ్రిటన్ కాలనీగా ఉండిపోయింది.
సో ఈ రకంగా బ్రిటన్ కాలనీగా ఉన్న సమయంలోనే ఇది హాంకాంగ్ ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చైనాతో వాణిజ్యం చేయడం ఇదంతా బ్రిటన్ చేసింది. 1982లో చైనాకు బ్రిటన్కు మధ్య చర్చలు మొదలయ్యాయి. డెంగ్ జియాపింగ్ చైనా అధినేత, బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ల మధ్య ఫ్యూచర్ ఆఫ్ హాంకాంగ్ చర్చలు. హాంకాంగ్ భవితవ్యం పైన 15 ఏళ్ల ముందే, అంటే 1997లో బ్రిటన్కి ఇచ్చిన లీజు ముగుస్తుంది. సో ఆ లీజు ముగిసే 15 ఏళ్ల ముందే భవిష్యత్తు హాంకాంగ్ ఎలా ఉండాలి అనే దానిపైన చర్చ మొదలైంది. బ్రిటనేమో హాంకాంగ్ను ఒక వేరే దేశంగా ఉండాలని ఆశించింది. చైనానేమో ఇది మా దేశ భూభాగము, మీరు వలస పాలకులుగా మా రాజుల దగ్గరికి వెళ్ళి బలవంతాన యుద్ధం చేసి తీసుకున్నారు కనుక మాకే చెందుతుంది. మెయిన్ల్యాండ్లో అంటే చైనా ప్రధాన భూభాగంలో హాంకాంగ్ విలీనమైపోవాలి అని చైనా వాదించింది. చివరకు చైనా బ్రిటన్ల మధ్య అంగీకారం ఏంటంటే 1 కంట్రీ 2 సిస్టమ్స్, దేశం ఒకటే ఉంటుంది, 2 భిన్న వ్యవస్థలు కొనసాగుతాయి. అంటే చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వ్యవస్థ హాంకాంగ్లో ఉండదు. హాంకాంగ్లో పెట్టుబడిదారీ వ్యవస్థ, క్యాపిటలిజం ఉంటుంది. అది ఆర్థిక రంగంలో కూడా పెట్టుబడిదారీ విధానం ఉంటుంది. దాంతోపాటు హాంకాంగ్లో ఇతర రకాల అంటే అమెరికా, బ్రిటన్లో లాగా ఉండే వ్యవస్థలు ఉంటాయి, కానీ చైనాలో భూభాగంగా ఉంటుంది. దీనికి డెంగ్ జియాపింగ్ పాపులర్ స్టేట్మెంట్ ఉంది. మీరు హాంకాంగ్లో బ్రిటన్ లీజు అయిపోయాక కూడా హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్గా చైనాలో ఉంటుంది, HKSAR అంటారు. సో అప్పుడు డెంగ్ జియాపింగ్ ఒక మాట అన్నాడు, సో ది హార్సెస్ విల్ రన్, గుర్ర పందాలు నడుస్తుంటాయి, అలాగే స్టాక్స్ విల్ సిజిల్ అంటే స్టాక్ మార్కెట్స్ ఉరుకులు పరుగులు తీస్తూనే ఉంటుంది, డాన్సర్స్ విల్ డాన్స్ అంటే నాట్యాలు, పబ్బులు ఇవి కంటిన్యూ అవుతాయి. అంటే ఒక రకంగా హార్సెస్ విల్ రన్, స్టాక్స్ విల్ సిజిల్, డాన్సర్స్ విల్ డాన్స్ అని డెంగ్ జియాపింగ్ అన్న మాటలు ఇవి. అంటే హాంకాంగ్లో బ్రిటన్ వలసలో ఉన్న సమయంలో, బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో ఉన్న జీవన శైలి, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక రాజకీయ వ్యవస్థలు అలాగే కొనసాగుతాయి. కానీ చైనాలో ఇది భూభాగంగా ఉంటుంది. హాంకాంగ్ రక్షణ, హాంకాంగ్ డిప్లొమసీ ఇవంతా కూడా చైనాలోనే ఉంటుంది. అంటే హాంకాంగ్ సార్వభౌమాధికారం చైనా చేతుల్లో ఉంటుంది. చైనాలో ఒక భూభాగంగా ఒక ప్రత్యేక పాలిత ప్రాంతంగా మాత్రమే ఉంటుంది. ఇది చైనాకు బ్రిటన్కు మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందానికి అనుగుణంగా 1997లో హాంకాంగ్ చైనాలో ఒక ప్రత్యేక పాలిత ప్రాంతంగా మారిపోయింది. సో ఈ ప్రత్యేక పాలిత ప్రాంతానికి ప్రత్యేక చట్టాలు కూడా వచ్చాయి. 1984లో సైనో బ్రిటిష్ డిక్లరేషన్ వచ్చింది. చైనా బ్రిటన్ల మధ్య ఒక ప్రకటన ఏర్పడింది. 1990లో ప్రత్యేకంగా చైనీస్ పార్లమెంట్, చైనీస్ పీపుల్స్ అసెంబ్లీ ఒక బేసిక్ లా, ఒక చట్టం చేసి దాని పేరు బేసిక్ లా అంటారు. ఈ బేసిక్ లా ఏం చెప్తుంది అంటే చైనాలో భాగంగా హాంకాంగ్ ఉంటుంది, కానీ హాంకాంగ్కు ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. హాంకాంగ్లో స్వేచ్ఛాయుత మీడియా ఉంటుంది, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉంటుంది. హాంకాంగ్ జ్యుడిషియరీదే ఫైనల్. హాంకాంగ్ కోర్టు తీర్పు చెప్తే అదే ఫైనల్. మళ్ళీ మెయిన్ల్యాండ్ చైనా కోర్టులో దానికి సవాల్ చేసే అవకాశం ఉండదు. హాంకాంగ్లో ఉన్నటువంటి ఎకానమీ, ఫైనాన్షియల్ సిస్టమ్ అలాగే కొనసాగుతుంది అని చైనా చేసినటువంటి ఈ బేసిక్ లా చెప్తోంది. 1984 1984లో చైనా బ్రిటన్ల మధ్య కుదిరిన సంయుక్త ప్రకటన, సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్కి అనుగుణంగా చాలా వివరణాత్మకంగా 1990లో ఈ బేసిక్ లా వచ్చింది. ఈ బేసిక్ లాలోని ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే హాంకాంగ్లో ఎవరు కూడా చైనా ప్రధాన భూభాగానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలకు కానీ, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు కానీ, వేర్పాటువాద కార్యక్రమాలు అంటే ట్రీజన్, సెడిషన్,
సబ్వర్షన్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరపకూడదు. అంటే హాంకాంగ్ భూభాగము నుంచి మెయిన్ల్యాండ్ చైనాకు వ్యతిరేకంగా ఏ రకమైన విద్రోహ చర్యలు, అలాగే విదేశాలకు ఉపయోగపడే చర్యలు, విదేశాలతో మిలాఖతై కలిసి వారికి ఉపయోగపడే చర్యలు, విద్రోహ చర్యలు కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు అని ఆర్టికల్ 23 ఆఫ్ ద బేసిక్ లా చెప్తోంది. ఇలా చేయకుండా ఉండేందుకు హాంకాంగ్ పాలనా యంత్రాంగము చట్టాలు చేస్తుంది అని కూడా చెప్పారు. అయితే ఇది 1997 నుంచి అమల్లోకి వస్తుంది. అన్నట్లే 1997 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇటీవల కాలం వరకు హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగుతూ వస్తోంది. ఎవరు అనుమానించలేదు. ఎకానమీ సిస్టమ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఎంపైర్గా మారింది. ఇప్పుడు షాంఘాయ్, సింగపూర్ ఇలాంటి వాటితో లండన్ ఇలా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాణిజ్య నగరాల్లో ఒక నగరంగా హాంకాంగ్ వెల్లివిరిసింది. ఇలా ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని ఆకాశ హర్మ్యాలు అంటే స్కై స్క్రాపర్స్ అంటారు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ హాంకాంగ్లో ఉంటాయి. ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాంకాంగ్లో ఉంటుంది. ఇదొక ఫైనాన్షియల్ సెంటర్గా, ట్రేడ్ సెంటర్గా, షిప్పింగ్ సెంటర్గా, చాలా ఓపెన్ ఎకానమీగా, స్వేచ్ఛా వాణిజ్య కేంద్రంగా, ఫ్రీ మార్కెట్ ఎకానమీగా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున ఉన్న ఎకానమీగా ఇది డెవలప్ అయింది. ఒక రకంగా ఇది క్యాపిటలిస్ట్ మోడల్ ఆఫ్ ఎకానమీగా హాంకాంగ్ అభివృద్ధి అయింది. ఈ కాలంలో చైనా కూడా డెంగ్ జియాపింగ్ కాలంలో ఈ ఆర్థిక సంస్కరణలను మొదలుపెట్టింది. గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ మొదలుపెట్టింది. దాన్ని చైనా పరిభాషలో చెప్పాలంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అన్నది. అంటే సోషలిస్ట్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అన్నది. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోని లక్షణాల్ని, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలని కలిపి ఇదొక ప్రత్యేకమైన హైబ్రిడ్ ఎకానమీని చైనా మొదలుపెట్టింది. అందుకే మీరు చైనాలో పెద్ద పెద్ద బిలియనీర్లు ఉంటారు. చైనా ఎకానమీ పైన ప్రభుత్వ కంట్రోల్ ఉంటుంది. అందువల్ల ఈ హాంకాంగ్కు ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తి కూడా చైనా అనుసరించినటువంటి ఈ సోషలిస్ట్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు సరిపోయింది. అందువల్ల కూడా ఈ చైనాలో 1 కంట్రీ 2 సిస్టమ్స్ అనేది, ఒకే దేశము 2 వ్యవస్థలు అనేది హాంకాంగ్లో కొనసాగుతూ వచ్చింది. హాంకాంగ్లో ప్రపంచంలోనే అత్యధిక మంది శతకోటీశ్వర్లు ఉన్న నగరం హాంకాంగ్, మల్టీ బిలియనీర్స్. అంటే ఆ రకంగా సంపాదించుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులు పెట్టడం, అన్ని రకాల ట్రేడింగ్ యాక్టివిటీ, గుర్ర పందాల నుంచి మొదలుకొని అన్నీ చేసుకోవచ్చు హాంకాంగ్లో. సో ఇలా హాంకాంగ్ డెవలప్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ అగ్రిమెంట్ ఏంటిది, 1997 నుంచి 2047 2047 50 ఏళ్ల పాటు ఇలా ఉంటుంది. ఒక దేశము 2 వ్యవస్థలు అనేది చైనా బ్రిటన్ల మధ్య కుదిరిన ఒప్పందం. అంటే బ్రిటిష్ కాలనీగా ఉన్న హాంకాంగ్ తిరిగి మాతృదేశానికి వెళ్ళే సమయంలో కుదిరిన ఒప్పందం ఏంటంటే ఈ 1 కంట్రీ 1 సిస్టమ్ 50 ఏళ్ళుగా ఉంటుంది. 50 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ నెగోషియేట్ చేసుకోవాలి. హాంకాంగ్లో చైనా నియమించినటువంటి ప్రత్యేక పాలనా యంత్రాంగం నడుస్తుంది. కాలక్రమేణా హాంకాంగ్ ప్రజలే ఎన్నుకున్నటువంటి కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హాంకాంగ్ ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అల్టిమేట్లీ చైనా సార్వభౌమాధికారాన్ని మాత్రం అంగీకరించాలి. చైనా సావర్నిటీని అంగీకరిస్తూ స్వంత వ్యవస్థలు కలిగినటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఇది చైనాకు హాంకాంగ్ విషయంలో చైనాకు బ్రిటన్ కుదిరిన ఒప్పందం. సమస్య ఎక్కడొచ్చింది అంటే కాలక్రమేణా ఒక ప్రశ్న మొదలైంది. సో 2047 తర్వాత ఏమవుతుందని. ఈలోగా ఇక్కడ హాంకాంగ్లో మాకు ఫ్రీడమ్ కావాలి, అంటే చైనా నుంచి మేము విడిపోతాం, మాకు డెమోక్రసీ కావాలి, చైనా నుంచి విడిపోతామంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలు వెనకాల అమెరికా, పశ్చిమ దేశాలు ఉన్నాయన్నది చైనా ఆరోపణ. చైనా ఈ ఆరోపణను సమర్థిస్తూ ఎవిడెన్స్లు కూడా కొన్ని ప్రపంచం ముందు పెట్టింది. ఉదాహరణకు హాంకాంగ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధి ఆమె హాంకాంగ్లోని ఒక పెద్ద లగ్జరీ హోటల్లో ఈ నిరసనకారులు
ఈ అంటే చైనా వ్యతిరేక హాంకాంగ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థి నాయకులతో జరిపిన సమావేశం ఫోటోలను కూడా చైనా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలుకొని ఆయనకు మద్దతు ఇచ్చే వెస్ట్రన్ లీడర్స్ బహిరంగంగానే హాంకాంగ్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు మద్దతు ఇస్తూ వచ్చారు. సో ఓపెన్గానే ఇదేమీ సీక్రెట్ ఏం కాదు. అమెరికన్ సపోర్ట్ టు ద హాంకాంగ్ ప్రొటెస్ట్ ఈజ్ ఓపెన్. సో హాంకాంగ్ ఉద్యమకారులకు, హాంకాంగ్లో ప్రో యాంటీ చైనా, ప్రో హాంకాంగ్ లిబరేషన్ రాజకీయ నాయకులకు కూడా ఈ అమెరికా అండ్ వెస్ట్రన్ ఫండింగ్తోనే జరుగుతోంది. ఇలాంటివి ఇతర దేశాల్లో కూడా అమెరికా నిర్వహించింది, కలర్ రెవల్యూషన్స్ అంటారు. సో ఆ రకంగా చైనా నుంచి హాంకాంగ్ను విడగొట్టేందుకు, హాంకాంగ్ పైన చైనా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు, అంటే చైనీస్ సావర్నిటీ అండ్ హాంకాంగ్ను దెబ్బతీసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయి. హాంకాంగ్లో ఉన్న అత్యంత ధనికులు ఇందుకు సహకరిస్తున్నారు. హాంకాంగ్లో తీవ్ర అసమానతలు ఉంటాయి. బాగా అత్యంత ధనికులు ఉంటారు, సాధారణ వర్కర్లు ఉంటారు. సో హాంకాంగ్లో ఉన్న అత్యంత ధనిక వర్గము విదేశాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్ను చైనా నుంచి విడగొట్టే ఉద్యమాలు నడుపుతున్నదనేది చైనా ఆరోపణ. ఈ ఆరోపణ కారణాన చైనా ఇటీవల జాతీయ భద్రతా చట్టం చేసి నేషనల్ సెక్యూరిటీ లా తీసుకొచ్చింది. వాస్తవంగా ఆర్టికల్ 23 ఆఫ్ ది బేసిక్ లా, అంటే చైనా పీపుల్స్ అసెంబ్లీ ఆమోదించిన బేసిక్ లాలోని ఆర్టికల్ 23 ప్రకారము చైనాకు వ్యతిరేకంగా వేర్పాటువాద, తీవ్రవాద, విచ్ఛిన్నకర, విద్రోహ కార్యకలాపాలు హాంకాంగ్లో జరగకుండా నివారించేందుకు హాంకాంగ్ ప్రత్యేక పాలనా యంత్రాంగం చట్టాలు చేయాలి. కానీ ఆ పని చైనానే చేసి ఈ నేషనల్ సెక్యూరిటీ లాను విధించింది. ఇప్పుడు అమెరికా, పశ్చిమ దేశాల వాదన, హాంకాంగ్లో చైనా వ్యతిరేక నిరసనకారుల వాదన ఏంటంటే ఈ జాతీయ భద్రతా చట్టం ద్వారా చైనా హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తోంది, హాంకాంగ్ అటానమీని దెబ్బతీస్తోంది, హాంకాంగ్ను చైనాలో కలిపేసుకుంటోంది, 2047 వరకు కూడా ఆగదు, 1 కంట్రీ 2 సిస్టమ్స్ను లేకుండా చేస్తోంది అనేది అమెరికా, పశ్చిమ దేశాల వాదన, హాంకాంగ్లో ఉన్న ఈ నిరసనకారుల వాదన. వాళ్ళు ఏమంటారు, చైనా నుంచి పూర్తిగా హాంకాంగ్ వేరే దేశం కావాలి అనేది వీళ్ళ వాదన. చైనా వాదన ఏంటంటే ఈ జాతీయ భద్రతా చట్టం ద్వారా హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని మేమేమీ దెబ్బతీయము, హాంకాంగ్లో ప్రజలు సంపాదించుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు, దే కెన్ ఎర్న్, ఖర్చు పెట్టుకోవచ్చు, ఎర్న్ అండ్ స్పెండ్ మనీ, హాంకాంగ్ ఉండేటువంటి ఎకానమీ అలాగే కొనసాగుతుంది అని వాళ్ళకు ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఇటీవల చైనా అధికారికంగా కూడా చెప్పింది ఏంటంటే S&P స్టాండర్డ్ అండ్ పూర్స్ కూడా ఈ నిరసనల మధ్యనే హాంకాంగ్కు A++ రేటింగ్ ఇచ్చింది. అందువల్ల హాంకాంగ్ ఎకనామిక్ క్యారెక్టర్ని మేము ముట్టుకోము, హాంకాంగ్కు ఉన్నటువంటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మీడియా, వీటిని దేన్ని మేము ముట్టుకోము, హాంకాంగ్కు ఉన్న ప్రత్యేక న్యాయ వ్యవస్థ, ఇవన్నీ మా సమస్యల్లో చైనాకు వ్యతిరేక కార్యకలాపాలకు హాంకాంగ్ వేదిక కాకూడదు, చైనాపై తిరుగుబాటు హాంకాంగ్ వేదిక కాకూడదు, చైనా నుంచి వేరు చేసేటువంటి వేర్పాటువాద కార్యకలాపాలను మాత్రమే ఈ నేషనల్ సెక్యూరిటీ లా అణచివేస్తుంది అని చైనా వాదన. అసలు ఈ 2 వాదనలు చెప్పాను. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే. 1997లో ఏ రకమైన 1997లో బ్రిటిష్ కాలనీగా ఉన్న హాంకాంగ్ చైనాలో ప్రత్యేక పాలనా యంత్రాంగమైనప్పుడు కుదిరిన ఒడంబడిక 1 కంట్రీ 2 సిస్టమ్స్, ఒకే దేశము 2 వ్యవస్థలు అనే విధానం కొనసాగాలి. దీనికి ప్రాతిపదిక అయిన చైనా అసెంబ్లీ చేసినట్టు, పార్లమెంట్ చేసిన బేసిక్ లా అమలు కావాలి. 1 కంట్రీ కాదు, హాంకాంగ్ వేరే దేశము అని అమెరికా కానీ, పశ్చిమ దేశాలకు కానీ, హాంకాంగ్లో ఉన్న అత్యంత ధనికులు కానీ, ఏ నిరసనకారులు కానీ అంటే చైనా ఒప్పుకోదు. సహజంగా ఏ దేశం కూడా తన దేశ భూభాగంలో స్వాతంత్రం కావాలంటే ఎవరు ఒప్పుకోం. మనం కూడా కాశ్మీర్లో స్వాతంత్రాన్ని ఒప్పుకోం కదా. సో ఎవరు ఒప్పుకోరో జరిగే పని కాదు. ఇంకా హాంకాంగ్ నిరసనకారుల పైన నిర్బంధం పెరుగుతుంది, హాంకాంగ్ ఉన్న స్వయం ప్రతిపత్తి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే చైనా ఎప్పుడైతే హాంకాంగ్ విడిపోతుందని భావిస్తుందో హాంకాంగ్ పైన మరింతగా నిర్బంధాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చైనా కూడా తాను హాంకాంగ్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఒకే దేశము 2 వ్యవస్థల్ని కొనసాగించాలి. అది ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవనంలో చైనాకు భిన్నమైన హాంకాంగ్ వ్యవస్థలు కొనసాగాలి.
అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వన్ కంట్రీకి హాంకాంగ్లో ఉన్న అన్ని సెక్షన్లు అంగీకరించాలి, వెస్ట్రన్ పవర్స్ అంగీకరించాలి, అలాగే 2 సిస్టమ్స్కు చైనా అంగీకరించాలి. ఈ వన్ కంట్రీ 2 సిస్టమ్స్ అనే అవగాహనను, ఒడంబడికను, డెంగ్ జియాపింగ్, మార్గరెట్ థాచర్ల మధ్య కుదిరిన ఒడంబడికను హానెస్ట్గా అందరూ అమలు చేయడం ఒక్కటే హాంకాంగ్ సంక్షోభానికి పరిష్కారం.